వెల్కమ్ టు వీఫీ న్యూస్ ఫ్యామిలీ డాక్టర్. 5 రోజులు ఎండలు, 2 రోజులు వానలు, వాతావరణం అంతా గందరగోళంగా తయారైంది. దీంతో వైరల్ ఫీవర్లు స్వైర విహారం చేస్తున్నాయి. అసలు దీనికి గల కారణం ఏమిటి, ఎలా మనల్ని మనం రక్షించుకోవాలి, మరెన్నో విషయాలు ఈరోజు డాక్టర్ త్రివిక్రమ్ గారు జనరల్ ఫిజిషియన్ మన వీఫీ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సరే, ఎక్కడ చూస్తున్నా ఈ వైరల్ ఫీవర్లు ఇదే వినిపిస్తూ ఉంది. అంటే ఈ వర్షాల వల్ల అంటారా, అది ఏ కారణం చేత మనకి ఈ వైరల్ ఫీవర్లు ఇప్పుడు అటాక్ అవుతున్నాయి అంటారు అందరికీ? ఇప్పుడు కంటిన్యూగా వైరల్ ఫీవర్స్ వస్తున్నాయందుకు కారణం అండి ప్రకృతిలోని మార్పు. ఈ ఎండలతో మరియు ఈ వానలు, అకాలంగా పడే వర్షాలు, ఇవన్నీ కూడా వైరల్ ఫీవర్కి కారణాలు. దీంట్లో ఈ వైరల్ ఫీవర్స్కి మెయిన్గా ఏంటంటే వెక్టర్స్, ఇవి ఇన్సెక్ట్స్ ఇవన్నీ ఎక్కువ పెరిగిపోవడము, మస్కిటోస్ ఇలాంటివి కూడా పెరిగిపోవడం కూడా ఈ వైరల్ ఫీవర్స్కి కారణం. డెంగ్యూ, మలేరియా, ఇలాంటి చికెన్ గున్యా ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయండి. డాక్టర్ గారు, ఇప్పుడు మనం చూస్తుంటే కనుక ఈ వైరల్ ఫీవర్ల వల్ల ఇంచుమించు ఒక 10-15 డేస్ చాలా సఫర్ అవుతున్నారు. అంటే నార్మల్గా వచ్చే జ్వరానికి ఈ వైరల్ ఫీవర్కి గల తేడా ఏంటంటారు? అంటే నార్మల్ ఫీవర్ లాగానే వైరల్ ఫీవర్ కూడా అండి. కానీ దీంట్లో ఏంటంటే ఫీవర్ కొన్ని ట్యాబ్లెట్స్, కొంచెం రెస్ట్, కొద్దిగా ఏదైనా విటమిన్స్ లాంటివి తీసుకొని డాక్టర్ని సంప్రదిస్తే తొందరగా తగ్గిపోతుంది. కానీ ఈ వైరల్ ఫీవర్స్లో కొద్దిగా మన బ్లడ్ కౌంట్స్ అనేటివి కొద్దిగా చేంజెస్ వచ్చి ప్లేట్లెట్స్ తగ్గిపోవడం కావచ్చు, లింఫోసైట్స్ పెరిగిపోవడం, న్యూట్రోఫిల్స్ పెరిగిపోవడం ఇలాంటివి అయ్యి, మరియు ఎక్స్ట్రీమ్ వీక్నెస్, చాలా వీక్నెస్ ఉండి బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయండి. చికెన్ గున్యాలో కూడా ఈ జాయింట్ పెయిన్స్ కొన్ని వారాల వరకు కూడా ఉంటాయి. అందుకని ఈ వైరల్ ఫీవర్స్తో కొద్దిగా జాగ్రత్త ఉండాలి. ఇమీడియట్గా ఏమైనా సిమ్టమ్స్ ఎక్కువ ఉంటే, ఫీవర్ తగ్గకపోవడము, లేకుంటే ఎక్స్ట్రీమ్ వీక్నెస్, జాయింట్ పెయిన్స్ ఇలాంటివి ఉంటే ఒక డాక్టర్ని సంప్రదించి బ్లడ్ టెస్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే సాధారణంగా మనకి ఏదైనా ఒక ఫీవర్ అనిపించింది అన్నప్పుడు రెగ్యులర్గా పారాసిటమాల్ కావచ్చు, డోలో 650 కావచ్చు, ఇలాంటి టాబ్లెట్స్ మనం వేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఈ సీజన్ మారినప్పుడల్లా, ఈ వర్షాకాలం ఇలాంటి సీజన్లో వచ్చినటువంటి ఫీవర్స్కి మనం అసలు నెగ్లెక్ట్ చేయకోకుండా నార్మల్ ఫీవర్ లాగా దాన్ని మనం తీసుకోకూడదు అంటారా? అదే అండి, నార్మల్ ఫీవర్స్ తొందరగా తగ్గిపోతాయి. పారాసిటమాల్ తీసుకున్నా కానీ, మంచి హైడ్రేషన్ వాటర్ తీసుకున్నా కానీ, ఇలాంటివి సింపుల్ ట్యాబ్లెట్స్, యాంటీబయాటిక్స్తో కూడా కొన్ని తగ్గిపోతాయి. కానీ ఈ వైరల్ ఫీవర్స్ అనేవి కొంచెం టైం తీసుకుంటాయి, మరియు కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ బ్లడ్లో ఉన్న రక్త కణాలు తగ్గిపోతాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్త ఉండాలి, నెగ్లెక్ట్ చేయకుండా చూపించుకుంటే చాలా మంచిది. డాక్టర్ గారు, అంటే ప్రతి ఒక్క వయసు వారికి కూడా ఈ వైరల్ ఫీవర్ అటాక్ అవ్వచ్చు అంటారా? సాధారణంగా చూసుకుంటే కనుక దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో అట్లాంటి వాళ్ళకి ముందుగానే ఇవి అటాక్ జరగడం మనం చూస్తూ ఉంటాం. అలాగే ఏజ్ పైబడినటువంటి వాళ్ళలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఎక్కువగా ఇవి చిన్నపిల్లల్లోనా, లేకుంటే పెద్దవాళ్ళలోనా, లేకపోతే ప్రతి ఒక్కరిలో కూడా వైరల్ ఫీవర్స్ అటాక్ అవుతాయి అంటారా? వైరల్ ఫీవర్స్ వయసు నిమిత్తం లేకుండా కూడా ఏ వయసులో అయినా రాగలుగుతాయి. కానీ మీరు అన్నట్టు దీర్ఘకాల వ్యాధులు ఉన్న వాళ్ళు, అంటే డయాబెటీస్, ఈ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకు తొందరగా వైరల్ ఫీవర్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. మరియు వీళ్ళకు కాంప్లికేషన్స్, ఆ ఫీవర్స్తో వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏజ్డ్ పీపుల్, సీనియర్ సిటిజన్స్, మరియు ఈ డయాబెటీస్ ఇలాంటివి ఏమైనా దీర్ఘకాల వ్యాధులు ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. సాధారణంగా చూసుకుంటే కనుక ఈ వైరల్ ఫీవర్స్ ఎవరికైతే అటాక్ అవుతాయో, అటాక్ అయిన తర్వాత ఇది ఒక అంటువ్యాధి లాగానే ఒకరి నుంచి మరొకరికి రావడం జరుగుతుందండి. అంటే ఎన్ని రోజుల వరకు ఒక పర్సన్కి ఫీవర్ వచ్చింది అనుకుంటే కనుక ఇది వైరల్ ఫీవర్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ పర్సన్ వేరే వ్యక్తులతో కలవడానికి కానీ, వేరే వ్యక్తులకి దూరంగా ఉండడం కానీ, ఎన్ని రోజుల వరకు వీళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది అంటారు? అంటే వైరల్ ఫీవర్స్ కంటేజియస్ అండి. అంటే మలేరియా అయినా కానీ, డెంగ్యూ అయినా కానీ, ఇలాంటి చికెన్ గున్యా అయినా కానీ ఇంట్లో ఒకరికి వచ్చా కానీ వేరే వాళ్ళకి వచ్చి రావడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. అది మన రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకు తొందరగా వస్తుంది. మరియు ఈ జాగ్రత్తలు అంటే ఫ్రెష్ వాటర్, మినరల్ వాటర్ లాంటిది, లేకుంటే వేడి చేసి చల్ల చేసిన నీళ్ళు తీసుకోవడము, ఇవన్నీ కొద్దిగా కంటామినేషన్ లేని వాటర్ తీసుకుంటే మంచిది. మరియు సమతుల్యమైన ఆహారము, ఈ మైక్రోన్యూట్రియన్స్, వైటమిన్స్ ఇవన్నీ ఉన్న ఆహారం తీసుకుంటే రోగనిరోధక శక్తి బాగుండి తొందరగా ఈ జ్వరాలు రావు. అలాగే ప్రత్యేకంగా అంటే ఈ వైరల్ ఫీవర్స్ అటాక్ అయినటువంటి వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదంటారు?
వైరల్ ఫీవర్స్ ఉన్న వాళ్ళు కొద్దిగా లైట్ ఫుడ్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఫీవర్స్లో తొందరగా జీర్ణాశయం సరిగా పనిచేయదు కాబట్టి, డైజెషన్ లేట్ అవుతుంది కాబట్టి సాఫ్ట్ ఫుడ్, మ్యాష్డ్ ఫుడ్ అంటే బాగా మెత్తగా చేసిన ఫుడ్ తీసుకోవడము, ఇలా మజ్జిగ లాంటివి, పెరుగు లాంటివి, ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవడం చాలా మంచిది. మరియు ఆయిల్ ఫుడ్, ఈ నాన్ వెజ్ ఐటమ్స్ కొద్దిగా అవాయిడ్ చేసుకుంటే బెటర్ అంటారు. అలాగే డాక్టర్ గారు, ఇది వైరల్ ఫీవర్ అటాక్ అయిన తర్వాత ఒక 10-15 డేస్, ఒక 1 వీక్ 10 డేస్ వాళ్ళ ఇమ్యూనిటీ ప్రకారంగా వాళ్ళకి ఉంటుంది అన్నారు కదా. కొంతమందిలో చూస్తూ ఉంటే ఇది అటాక్ అయిన తర్వాత వాళ్ళకి అంత నార్మల్ అయిపోయి ఇంకా పర్వాలేదు తగ్గింది అనుకునే టైంలోనే మళ్ళీ ఫీవర్ సింటమ్స్ కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే అది టైఫాయిడ్ ఇలా ఏదో ఒక దానికి దారితీస్తుంది. ఇలాగా అంటే కంటిన్యూటీగా ఒక 1 వీక్ 10 డేస్లో వీళ్ళు రికవరీ అయ్యారు, ఫీవర్ తగ్గింది అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకొకటి అది కూడా ఒక డేంజరస్ లాగా దీనికి అటాక్ అయ్యింది అనుకోండి, దానివల్ల ఇంకా ఎక్కువగా సఫర్ అవడం కానీ ఏదైనా ప్రాణానికి ముప్పు కలగడం ఇలాంటిది ఏమైనా జరుగుతుందంటారా? అదే అండి, మనం ముందుగా చెప్పుకున్నట్టు వైరల్ ఫీవర్స్లో ఈ బ్లడ్ కౌంట్స్ తగ్గిపోతాయి. ఏదైతే కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో మనం చూసే ప్లేట్లెట్స్, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ఇవన్నీ రక్త కణాలు ఏవైతే ఉంటాయో అవి మార్పులు వస్తుంటాయి. కాబట్టి డెఫినెట్గా మనము చాలా జాగ్రత్త వహించాలి. మరియు టైంకి డాక్టర్ని సంప్రదించి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే, ఫుల్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ రాకుండా ఉంటుంది. మనము మధ్యలోనే ఆపేసి లేకుంటే మళ్ళీ కొన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే ఈ ఫీవర్ మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది అంటారు. అలాగే కొంతమంది ఫీవర్ వచ్చినప్పుడు కూడా ఫీవర్లో కూడా కొంతమంది చనిపోయారు అన్నది కూడా మనం వింటూ ఉంటాం. కొన్ని హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళు ఏదో వేరే రియాక్షన్ వచ్చేటటువంటి ఇంజెక్షన్ చేస్తారు, దానివల్ల ఇలా జరిగింది, ఆ పేషెంట్స్ హాస్పిటల్స్లో గొడవలు చేయడం ఇవన్నీ చూస్తూ ఉన్నామండి. ఈ వైరల్ ఫీవర్ అటాక్ అయినప్పుడు కూడా జ్వరాలతో చనిపోయేటటువంటి వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే జ్వరం వస్తే ఈ వైరల్ ఫీవర్ వల్ల మనం చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుందంటారా? అదే అండి, ఇప్పుడు వైరల్ ఫీవర్స్లో ఏవైతే మనం చెప్పుకున్నట్టు బ్లడ్ కౌంట్స్ ఇవి తగ్గిపోతే, లేకుంటే విపరీతంగా తెల్ల రక్త కణాలు పెరిగిపోవడము ఇలాంటివి అవుతే సెప్టిక్కి దారితీస్తుంది. సెప్టిసేమియా అంటారు దాన్ని. అందుకని ఇలాంటి పరిస్థితి రాకుండా కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్లీగా ఈ ప్రాణాంతకమైన దానికి దారితీయదు. అలాగే డాక్టర్ గారు, ఇంకొక మెయిన్ విషయం ఏంటి అంటే, ఇప్పుడు చూస్తున్నాం ఈ వర్షాల వల్ల, భయంకరమైనటువంటి వర్షాల వల్ల, వరదలు, వీటికి చాలా కూడా ప్రజలంతా కూడా ఈ నీళ్ళలో తడవటం తప్పని పరిస్థితుల్లో వాళ్ళకంతా సిచ్యువేషన్ అలా ఉంది. ఇట్లాంటి వాళ్ళు తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందంటారు? అంటే వీళ్ళలో ఏ విధమైనటువంటి జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుందంటారు? అంటే మనకు వాతావరణం విపరీతంగా ఉన్నప్పుడు, ఇలాంటి వరదలు ఇలాంటివి ఉన్నప్పుడు డెఫినెట్లీగా వైరల్ ఫీవర్స్ ఎక్కువైపోతాయి. అవి దోమల వలన, లేకుంటే వేరే ఇన్సెక్ట్స్ వలన, ఇలాంటివి, లేకుంటే కంటామినేటెడ్ వాటర్. ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు డ్రింకింగ్ వాటర్ కూడా కంటామినేటెడ్ అవుతుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే డెఫినెట్గా ఈ కాంప్లికేషన్స్, వైరల్ ఫీవర్స్ పెరిగి వేరే ఈ వైరల్ ఫీవర్స్లో వేరే అవయవాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు డెంగ్యూలో లివర్ మీద ఎఫెక్ట్ అవుతుంది, అలా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలి. ప్రాణాంతకమైన స్థితికి పోకుండా చూసుకోవాలి. ఓకే, అసలు నార్మల్గా వచ్చేటటువంటి జ్వరానికి, డెంగ్యూలే కావచ్చు, టైఫాయిడే కావచ్చు, ఇలాంటి జ్వరాలకి డిఫరెన్స్ ఏంటంటారు? ఏ విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ప్రతి జ్వరముకి కొన్ని లక్షణాలు ఉంటాయి. అలా ఈ వైరల్ ఫీవర్స్లో ఈ లక్షణాలు కొద్దిగా విపరీతంగా ఉంటాయండి. అంటే ఫీవర్స్ కూడా హై గ్రేడ్ ఫీవర్స్ ఉంటాయి, మరియు బాడీ పెయిన్స్ విపరీతంగా ఉంటాయి. ఒక చలి అనేది ఒక టైంకి, అంటే పీరియడ్ ఆఫ్ టైం బట్టి కొందరికి రాత్రి రావచ్చు, అలాంటి చలి ఎక్కువ ఉంటుంది. మరియు ఇది తొందరగా పారాసెటమాల్ ఇట్లాంటి యాంటీపైరెటిక్స్ ఏవైతే మనము ఫీవర్ తగ్గుతందుకు వేసుకుంటామో టాబ్లెట్స్, అలాంటివితో తొందరగా ఫీవర్ తగ్గదు. మరియు ఎక్స్ట్రీమ్ డిహైడ్రేషన్ అవుతుంది, ఇలాంటిది ఉంటుంది. కాబట్టి ఈ వైరల్ ఫీవర్స్ కొంచెం జాగ్రత్త ఉండాలి. ర్యాష్ కూడా రాగలుగుతుంది. డెంగ్యూలో కొన్ని టిపికల్ ర్యాష్ వస్తుంది. అందుకని అది గుర్తించి ఇమీడియట్గా డాక్టర్కి చూపించుకోవడం మంచిది. అలాగే మనకి వర్షాలనే కాదండి, ఎవరికైనా జ్వరాలు వచ్చినప్పుడు కానీ, సీజనల్ వ్యాధులు, ఈ ఫీవర్లు వచ్చినప్పుడు మనం హాస్పిటల్కి ఏం వెళ్తాము? హాస్పిటల్లో ఒకవేళ ఒక పేషెంట్ ఫీవర్ ఉంది, తనంతసేపు అక్కడ నుంచునే ఇది కూడా లేకుండా అయిపోతారు వాళ్ళకి.
అంటే స్టామినా సరిపోదు. ఆ భయంతో వెళ్ళడానికి ముందుగానే ఇంట్లో సొంత ట్రీట్మెంట్స్ లాగా అప్పటికప్పుడు సడన్గా ఏదైనా ట్యాబ్లెట్ వేసుకోవడం, తగ్గిన తర్వాత వెళ్దాంలే అనుకోవడం, ఇలా మనం ఓన్గా ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటాం. ఇది ఇంత చిన్నదానికే డాక్టర్ దగ్గరికి ఎందుకులే అని. ఇది కరెక్టేనంటారా? అంటే చిన్న చిట్కాలతో కొంచెము ఫీవర్స్ తగ్గుతాయి. కానీ అదే ఏమన్నా ఫీవర్ తగ్గుతలేదు, ఏమైనా సిమ్టమ్స్ ఎక్కువ ఉండడము, ర్యాష్ రావడము, లేకుంటే జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉండడం అలా ఉంటే మాత్రము సొంత వైద్యం కాకుండా ఒక దగ్గరున్న ఫ్యామిలీ ఫిజిషియన్ని అలా సంప్రదిస్తే మీకు బెటర్ అడ్వైస్ ఉంటుందండి. డాక్టర్ గారు ఇప్పటివరకు మనం అంటే ఫీవర్లు ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఫీవర్ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక డయాబెటీస్ విషయానికి వస్తే అంటే మన భారతదేశంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉంది డయాబెటీస్. అవునండి. అంటే ఇంతలా నెంబర్ 1 పొజిషన్లో ఉండడానికి అసలు కారణం ఏంటి అంటారు? మన భారతదేశంలోనే డయాబెటీస్ పేషెంట్స్ ఎందుకు ఇంతమంది ఎక్కువగా ఉన్నారంటారు? అవునండి, మీరు చెప్పినట్టు ఇండియాని డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అంటారు. ఎందుకంటే ఇక్కడ డయాబెటిక్ పాపులేషన్ ఎక్కువ ఉందని. దీనికి కారణాలు ఎన్నో ఉంటాయండి. దీనికి ఒకటి ఏంటంటే మనము ఎక్కువ ఎక్సర్సైజ్ లేని లైఫ్ స్టైల్. అంటే మన జీవన శైలిలో ఎక్సర్సైజ్కి ప్రాధాన్యత తక్కువ ఉంది, అందుకని ఈ డయాబెటీస్ పెరిగిపోతుంది. మరియు మనము తినే ఆహారంలోని పిండి పదార్థాలు ఎక్కువ తీసుకుంటున్నాం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకున్నందువలన ఈ సింపుల్ షుగర్స్ అనేది ఎక్కువ తీసుకోవడం వలన కూడా ఈ డయాబెటీస్ వస్తుంది. అంటే మెయిన్లీ మన ఇండియన్స్ తీసుకునే ఫుడ్ అలవాట్లు ఏమైతే ఉన్నాయో మన ఆహారపు అలవాట్ల వల్లనే మనలో ఎక్కువ శాతం మంది డయాబెటీస్కి ఫాలో. ఆహారం అలవాట్లు మరియు జీవన శైలిలో ఎక్సర్సైజ్ లేకపోవడం ఒకటి, మరియు ఈ అంటే జెనెటిక్ కూడా మన ఇండియన్స్ది కొద్దిగా డయాబెటిక్కి ప్రోన్ అండి. అందుకని ఎక్కువ వరకు డయాబెటీస్ వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఇంపార్టెంట్. డాక్టర్ గారు చెప్పండి, అసలు డయాబెటిక్ మన బాడీలో అటాక్ అయింది అనడానికి మనం ఏ విధంగా గుర్తించడానికి సింటమ్స్ ఎలా ఉంటాయి అంటారు? డయాబెటీస్ మనకు అటాక్ అయిందని అంటే డయాబెటీస్ వచ్చిందని తెలుసుకోవడానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. దాంట్లో ప్రాధాన్యంగా బరువు తగ్గడం ఒకటి, మరియు ఎక్కువ దాహం కావడం, ఎక్కువ ఆకలి కావడం, ఏమైనా గాయాలు మానకపోవడం, మరియు కంటి చూపు మందగించడం, ఇవన్నీ కూడా కొన్ని లక్షణాలు. ఈ లక్షణాలలో 1-2 ఉంటే డెఫినెట్లీగా డయాబెటీస్ ఉందా అనే డౌట్ వస్తుంది. మీరు ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గర వెళ్తే మీ ర్యాండమ్ బ్లడ్ షుగర్ చూసుకొని, ర్యాండమ్ బ్లడ్ షుగర్ నార్మల్ ఉంటే ఏం లేదు, కొంచెం ఎక్కువ ఉంటే ఫాస్టింగ్ పోస్ట్ లంచ్తో కన్ఫర్మ్ చేసుకొని HbA1c అనే టెస్ట్ చేసుకుంటే డెఫినెట్గా మనకు తెలిసిపోతుంది డయాబెటీసా కాదా అని. డాక్టర్ గారు, అంటే ఒకప్పుడు చూసుకుంటే కనుక డయాబెటిక్ మన బాడీలో అటాక్ అవుతుంది అంటే ఒక 50+ వాళ్ళకైనా అవ్వండొచ్చు, లేదంటే కనుక వంశపారంపర్యంగా మన పేరెంట్స్కి ఉంది అంటే వీళ్ళకి రావడం, ఇలాంటివి మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు చూసుకుంటే 3 years 4 years చిల్డ్రన్స్కి, చిన్న పిల్లల్లో కూడా మనం ఈ ప్రాబ్లం మనం చూస్తూ ఉన్నాం. అసలు ఎందువల్ల గతంతో పోలిస్తే ఇంత చిన్న పిల్లల్లో కూడా రావడానికి గల కారణం ఏంటంటారు? అంటే చిన్నపిల్లలలో వచ్చే డయాబెటీస్ని టైప్ 1 డయాబెటీస్గా గుర్తించబడుతుంది. దీంట్లో ఏంటంటే ఈ జెనెటిక్ ప్రాబ్లం వలన పేరెంట్స్కి డయాబెటీస్ ఉన్నా కానీ, లేకుంటే వాళ్ళ జీన్స్లో ఏదైనా డిఫెక్ట్ ఉండడం వలన కూడా ఈ టైప్ 1 డయాబెటీస్ ఉన్న పిల్లలు పుడతారు. మరియు ఈ టైప్ 1 డయాబెటీస్లో ఇన్సులిన్ అస్సలు ప్రొడ్యూస్ కాదు. అంటే అందుకని కంపల్సరీగా ఇన్సులిన్ ఇవ్వాలి. టాబ్లెట్స్తో టైప్ 1 డయాబెటీస్ క్యూర్ కాదు కాబట్టి ఇది పిల్లల్లోనే ఉంటుంది ఎక్కువ వరకు. ఇప్పుడు పెద్దవాళ్ళల్లో గనక ఈ షుగర్ అటాక్ అయింది అని చెప్తే వాళ్ళు ఫుడ్ కంట్రోల్ చేసుకుంటారు. అమ్మో మనం ఇది తింటే డేంజర్, ఇది తినొద్దు అని వాళ్ళ స్వీట్స్ విషయంలోనే కానీ, రైస్ విషయంలోనే కానీ ప్రతి ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా కేర్గా పెద్దవాళ్ళు కాబట్టి ఉంటారు. చిన్నపిల్లల్లో వాళ్ళు పాపం చాక్లెట్స్ బిస్కెట్స్ తిని ఎంజాయ్ చేసే ఏజ్, వాళ్ళు మనం కంట్రోల్ చేయలేము. అంటే వీళ్ళకి ఏమన్నా సపరేట్గా వాళ్ళు తినడానికి ఏమైనా చాక్లెట్స్ ఏమైనా ఉంటాయంటారా దీనికి సంబంధించి? అసలు వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలండి చిన్నపిల్లల్ని? టైప్ 1 డయాబెటీస్ ఎక్కువ వరకు చిన్నపిల్లల్లో ఉంటుంది కాబట్టి వీళ్ళని కంట్రోల్ చేసుకోవడం అంటే వీళ్ళ షుగర్స్ని కంట్రోల్ చేయడము మొత్తం బాధ్యత అంతా పేరెంట్స్ మీద, మరియు ఒకవేళ వాళ్ళు స్కూల్కి వెళ్తే టీచర్స్ మీద కూడా కొద్దిగా బాధ్యత ఉంటుందండి. ఎందుకంటే టైప్ 1 డయాబెటీస్ పిల్లల్లో వాళ్ళు చెప్పుకోలేరు కాబట్టి లక్షణాలు సరిగ్గా గుర్తించబడడం కష్టం. అందుకని
రెగ్యులర్ మానిటరింగ్, అంటే రోజుకి 3 నుండి 4 సార్లు షుగర్స్ చూసుకొని వాళ్ళకు ఇన్సులిన్ ఇవ్వడము ఇలా ఉంటుంది. కాబట్టి మనము చాలా కేర్ తీసుకోవాలి టైప్ 1 డయాబెటీస్ ఉన్న పిల్లలు. ఓకే. అండ్ టైప్ 1 డయాబెటీస్ ఉంది అని టీచర్కి ఇన్ఫామ్ చేయాలి. ప్లస్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా తెలిసి ఉంటే అప్పటిదప్పుడు ఏదైనా వాళ్ళకు ఏదైనా స్పృహ తప్పినా కానీ వాళ్ళని కొద్దిగా ఇమీడియట్గా అటెన్షన్కి తీసుకురావచ్చు. ఓకే. అంటే నార్మల్ పర్సన్కి ఎంతైతే ఇమ్యూనిటీ పవర్ ఉంటుందో డయాబెటీస్ పేషెంట్స్కి వాళ్ళతో ఈక్వల్గా ఇమ్యూనిటీ అలా ఉండదంటారా వాళ్ళకి? డయాబెటీస్లో స్వతహాగా ఇమ్యూనిటీ కొద్దిగా తగ్గుతుందండి. ఎందుకంటే రక్త ప్రసరణ ప్రతి అవయవంకి కొద్దిగా తగ్గుతుంది కాబట్టి ఈ రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది. ఓకే. అంటే ప్రత్యేకంగా కొన్ని ఐటమ్స్ ఏమైతే ఉంటాయో కొన్ని ఫ్రూట్స్లో కూడా కొన్ని రకాలు తినద్దు అని చెప్తారు వీళ్ళని, కొన్ని ఐటమ్స్ తినొచ్చు అంటారు. వీళ్ళు ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోకూడదు? కొన్ని సందర్భాల్లో అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవచ్చు కానీ లిమిట్గా తీసుకోవాలని మనం వింటూ ఉంటాం. సాధారణంగా ఈ డయాబెటీస్ పేషెంట్స్ వాళ్ళకి ఫ్రూట్స్కి దూరంగా ఉండాల్సిందేనంటారా? అలా ఏం లేదండి. ఫ్రూట్స్ తీసుకోవద్దు అనేది ఒక అపోహ మాత్రమే డయాబెటీస్ వాళ్ళు. ఏంటంటే డయాబెటీస్లో కొద్దిగా ఫ్రూట్స్లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి తొందరగా షుగర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం తక్కువ తీసుకోమని డాక్టర్స్ సలహా ఇస్తారు. ఇందులో హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ మరియు లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ ఉంటాయండి. దీంట్లో మనం చూస్ చేసుకొని లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకుంటే తొందరగా షుగర్స్ పెరగవు మరియు షుగర్స్ నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఉదాహరణకి కొన్ని అంటే క్లియర్గా మనకు తెలుగులో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే జామ, బత్తాయి ఇట్లా కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి కదా డాక్టర్ గారు, ప్రత్యేకంగా ఎక్కువ శాతంగా ఇలాంటి ఫ్రూట్స్ తినకండి, దీంట్లో స్వీట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనుకునే ఫ్రూట్స్ ఏంటంటారు? అంటే మనము ఇన్ జనరల్గా చెప్పేది కొద్దిగా మ్యాంగోలో ఎక్కువ ఉంటాయని, బనానాలో ఎక్కువ ఉంటాయని, గ్రేప్స్, కస్టర్డ్ యాపిల్ మరియు ఈ చీకు అంటాం కదా సపోటా, ఇలాంటి వీటిలో ఎక్కువ ఉంటుందని లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ కాకుండా ఈ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ అనమాట ఇవి. అందుకని ఇవి కొద్దిగా అవాయిడ్ చేసుకుంటే మంచిదని మేము చెప్తుంటాము. ఒక పీస్ 2 పీసులు తింటే ఏం ప్రాబ్లం లేదండి ఫ్రూట్స్. ఓకే. మరి అన్నీ కలిపి ఫ్రూట్ సలాడ్ లాగా ఎక్కువ తీసుకోవడం, ఏదంటే కౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఇంపార్టెంట్ అండి. క్యాలరీస్ కౌంట్ కరెక్ట్, అంటే మనము తిన్న ఆహారంలోని క్యాలరీస్ని మనము ఎక్స్పెండ్ చేసుకుంటే ఎక్సర్సైజ్ ద్వారానన్నా మనం చేసే రోజు చర్యల వలన ఆ క్యాలరీస్ని మనం ఎక్స్పెండ్ చేసుకుంటే ఏమీ ప్రాబ్లం ఉండదు. ఆ క్యాలరీస్ మనము యూజ్ చేసుకోకుండా పేరుకుపోయే ఈ షుగర్స్ పెరిగిపోయి ఒబిసిటీ ఇలాంటివికి దారితీస్తుంది మరియు కాంప్లికేషన్స్కి దారితీస్తుందండి. అలాగే అన్లిమిటెడ్గా పపాయ కావచ్చు, జామకాయ కావచ్చు, వీళ్ళు అన్లిమిటెడ్ ఎంతైనా తినొచ్చు ఈ 2 ఫ్రూట్స్ అయితే అని విన్నాం. ఇది నిజమేనంటారా? అది అపోహ మాత్రమే అండి. ఏదైనా కానీ అన్లిమిటెడ్గా ఏది తీసుకోవద్దు. అంటే ఈ 2 వీళ్ళు తినొచ్చు అని ఎక్కువ శాతంగా ఇది నేను పపాయ అయితే షుగర్ పేషెంట్స్ ఎవరైనా తినొచ్చు అంటే ఆ క్వాంటిటీ ఎక్కువ తీసుకుని తింటూ ఉంటారు, అది తినొద్దు అంటారా? అది తప్పండి. నేను చెప్పేది ఏంటంటే అది అపోహ మాత్రమే. ఈ ఫ్రూట్ ఎంతంటే అంత తీసుకోవడము అనేది అలా బేస్లెస్ అండి. కొంచెం ఏదైనా ఒక సమతుల్యంలో ఒక మినిమం క్వాంటిటీలో తీసుకొని దాని క్యాలరీస్ని మనం కౌంట్ చేసుకొని, ఎందుకంటే ప్రతి ఫ్రూట్కి అది ఇచ్చే క్యాలరీస్ వేరేగా ఉంటుంది. నేను చెప్పినట్టు లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ తీసుకుంటే అంత తొందరగా షుగర్స్ పెరగవు మరియు బెటర్ అండి. అలాగే ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం డాక్టర్ గారు, కస్టర్డ్ యాపిల్ ఉంది కదా, అదంటే చాలా ఇష్టపడతారు అందరూ. కానీ ఈ కస్టర్డ్ యాపిల్ని కొంచెం పచ్చిగా ఉండగానే దాన్ని బాయిల్ చేసుకుని ఆ ఫ్రూట్ తీసుకోవచ్చు, తినొచ్చు అని మనం యూట్యూబ్లో అంతా వింటున్నాం, చూస్తున్నామండి. అసలు కస్టర్డ్ యాపిల్ని పచ్చిదాన్ని బాయిల్ చేసి తింటే మీకు సేమ్ ఈక్వల్ పండితే ఎలా ఉంటుంది అదే టేస్ట్ ఉంటుంది, వీళ్ళు తిన్నా కూడా ఏం కాదు అంటున్నారు, ఇది నిజమేనంటారా? అదే అండి, ఇప్పుడు ఫ్రూట్స్ని మనం బాయిల్ చేసుకొని తిన్నా దాని క్వాలిటీ అండ్ ప్రాబ్లం కాకుంటే ఏమీ కాదు. ఓకే. అలా అన్లిమిటెడ్గా ఏ ఫ్రూట్ తినొద్దు. ఒక క్లస్టర్డ్ యాపిల్ తీసుకున్నారనుకోండి, మనము ఆ పూట ఆహారం కొద్దిగా తక్కువ చేసుకొని ఓకే కొద్దిగా 30 minutes ఎక్స్ట్రా ఎక్సర్సైజ్ అయినా వాకింగ్ చేసుకుంటే మనము సరిపోతుంది. ఓకే. ఎందుకంటే ప్రతి ఫ్రూట్లో కూడా కొన్ని క్యాలరీస్ ఉంటాయి కాబట్టి ఇది మనం కౌంట్ చేసుకుంటే మంచిది. ఓకే. అలాగే ఎవరైతే డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారో వీళ్ళు లైఫ్ టైం కూడా వీళ్ళు మెడిసిన్స్ యూజ్ చేయాల్సిందేనంటారా?
డయాబెటీస్ పేషెంట్స్ లైఫ్ టైం ఈ మెడిసిన్స్ యూజ్ చేయాలా లేదా అనేది ఒక పెద్ద ప్రాబ్లమాటిక్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడు షుగర్స్ కంట్రోల్లో ఉంటే మన జీవన శైలితోనే మనము చాలా వరకు షుగర్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మనం తినే ఆహారంలోని క్యాలరీస్ని కరెక్ట్గా తీసుకోవడము, పిండి పదార్థాలు తక్కువ చేసుకోవడము, పీచు పదార్థాలు కొద్దిగా ఎక్కువ తీసుకొని, ప్రోటీన్స్ మంచి ఫ్యాట్ ఎక్కువ తీసుకోవడము, ఇలాంటివి తీసుకుంటే మనకు షుగర్స్ నియంత్రణలో ఉంటాయి. మరియు ఈ ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ని మనం అవాయిడ్ చేసుకుంటే, మరియు రోజు ఈ మానసిక ఒత్తిడి అంటే మనము ఎక్కువ వరకు ఈ షుగర్స్ పెరగడానికి కారణము మానసిక ఒత్తిడి పెరిగిపోవడం అండి. ఈ మానసిక ఒత్తిడి పెరిగినందుకు కార్టిజాల్స్ మన బాడీలో ఈ స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ పెరిగిపోయి ఈ షుగర్స్ కూడా బాగా పెరిగిపోతాయి అన్నమాట. కాంప్లికేషన్స్కి దారితీస్తుంది. అందుకని ఈ ఫుడ్, కరెక్ట్ ఎక్సర్సైజ్ మరియు మెంటల్ స్ట్రెస్ తగ్గించుకుంటే చాలా వరకు మనం షుగర్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మరియు ఒక మంచి డయాబెటీస్ డాక్టర్ అన్న, ఎండోక్రైనాలజిస్ట్ అన్న, లేకుంటే ఫిజిషియన్ పర్యవేక్షణలో కరెక్ట్ ఉండి మెడిసిన్స్ కరెక్ట్ తీసుకుంటే తక్కువ మెడిసిన్స్తో మనము షుగర్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా జీవనశైలి మార్పుతో మనము కంట్రోల్ చేసుకుంటే షుగర్స్, ట్యాబ్లెట్స్ని కంప్లీట్గా కూడా అవాయిడ్ చేసుకుంటేందుకు ఆస్కారం ఉంటుంది. ఓకే. అంటే మన జీవన శైలిలో ఎర్లీ మార్నింగ్ డైలీ మనం వ్యాయామాలే కావచ్చు, వర్కౌట్సే కావచ్చు, ఏదో ఒకటి వ్యాయామం చేయటం అనేది ఖచ్చితంగా జరగాల్సింది. అట్లా మనం తీసుకునే ఆహారంలోనే కానీ ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం మెడిసిన్స్ కూడా వాడాల్సిన అవసరం లేదంటారు. అదే అంటే మెడిసిన్స్ వాడకపోవడం అనేది కంప్లీట్గా మన జీవన శైలి మీద ఉంటుందండి. నేను చెప్పినట్టు కరెక్ట్ ఆహారం, కరెక్ట్ ఎక్సర్సైజ్ అండ్ మెంటల్ స్ట్రెస్ తక్కువ ఉండి ఒక డాక్టర్ పర్యవేక్షణలో బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం, డయాబెటిక్ డైట్ ఏదైతే అంటారో అది తీసుకుంటే డెఫినెట్లీ మీకు ఈ షుగర్స్ కంట్రోల్లో ఉంటే ట్యాబ్లెట్స్ లేకుండా కూడా మనము, లేకుంటే అతి తక్కువ ట్యాబ్లెట్స్తో కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెడిసిన్స్ రెగ్యులర్గా కంటిన్యూటీగా వేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఏమీ ప్రాబ్లం ఉండదు. అయినా సరే కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు ఉండాలి వాళ్ళ ఫుడ్ విషయంలోనే కానీ అన్నీ. ఇట్లా ఒకవేళ మనం మెడిసిన్స్ మేము రెగ్యులర్గా వాడటం లేదు, అవి మానేయటం వల్ల ఇన్సులిన్స్ వరకు వెళ్ళిపోయింది అంటారు. అంటే ఏ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇన్సులిన్ యూజ్ చేయాలంటారు? డయాబెటీస్ మనము వాల్యూస్ బట్టి, అంటే షుగర్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి అని ఇన్సులిన్ ఇవ్వడం కాదు. కానీ ఈ ఇన్సులిన్ అవసరమా లేదా అనేది కొన్ని టెస్ట్లతో తెలుసుకోవచ్చు అండి. ఈ సీరం ఇన్సులిన్ టెస్ట్ అని, సిపెప్టైడ్ టెస్ట్ అని, ఇలాంటివి కొన్ని అడ్వాన్స్ టెస్ట్లు వచ్చాయి. కాబట్టి మన క్లోమ గ్రంథి సరిగా, అంటే ప్యాంక్రియాస్ సరిగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుందా లేదా తెలుసుకోవడానికి ఈ టెస్టులు చేసుకుంటే మనకి ఇన్సులినే అవసరమా, లేకుంటే ట్యాబ్లెట్స్తో కంట్రోల్ చేసుకోవచ్చా, HbA1c ఎలా ఉంది, అంటే గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుంటే మనము ఒక డాక్టర్, మంచి డయాబెటీస్ డాక్టర్ పర్యవేక్షణలో డెఫినెట్లీగా ఇన్సులిన్ అవసరమా లేకుంటే ట్యాబ్లెట్స్తో కూడా తగ్గించుకోవచ్చా తెలిసిపోతుందండి. అంటే ఇన్సులిన్ వరకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అది కంటిన్యూగా లైఫ్ టైం వాళ్ళు ఇన్సులిన్ చేసుకోవాల్సిందే ఎర్లీ మార్నింగ్ కంటిన్యూటీగా అన్నట్టుగా వింటున్నాం డాక్టర్ గారు. ఇన్సులిన్ వరకు వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ దాన్ని స్టాప్ చేసేసి నార్మల్గా మళ్ళీ యథావిధిగా అందరిలాగే మెడిసిన్స్ యూజ్ చేసుకునే స్టేజ్కి మళ్ళీ బ్యాక్ వస్తారంటారా? డెఫినెట్లీ అండి. డెఫినెట్లీ జీవనశైలి కరెక్ట్గా ఉండి మనము బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే, మానసిక ఒత్తిడి పైన కొద్దిగా కంట్రోల్ ఉంటే, అంటే వర్క్ లైఫ్ అండ్ ఆఫీస్ లైఫ్ బ్యాలెన్స్ ఉండడము, ఇలాంటివి చేసుకుంటే షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి. అందరూ ఇన్సులిన్ తీసుకునే అవసరం లేదు. టాబ్లెట్స్ మీద కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మరియు ఈ జీవన శైలితో ఎక్కువ కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే అడ్వాన్స్డ్గా లేటెస్ట్ ట్రీట్మెంట్ అసలు ఏమొచ్చిందంటారు డయాబెటీస్ పేషెంట్స్కి? అడ్వాన్స్డ్గా ఈ డయాబెటీస్లో కొన్ని ఇన్సులిన్ లాగా పనిచేసే ట్యాబ్లెట్స్ వచ్చాయి. అవి చాలా బాగా పనిచేస్తున్నాయి. ఓకే. మరియు ఈ కొన్ని ఇన్సులిన్స్ ముందు రోజు ఒకసారి 2 సార్లు తీసుకోవడము అవసరం ఉంటుండే. కానీ ఇప్పుడు ఇచ్చే ఇన్సులిన్ నియర్లీ 3-4 days పనిచేసే ఇన్సులిన్స్, లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్స్ వచ్చేసాయి. మరియు ఇన్సులిన్ పంప్స్ అనేటివి కూడా చాలా అడ్వాన్స్డ్ అండి. అంటే ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ఒకటి ఇట్లా పేజర్ లాగా ఉంటుంది, అలాంటిది బాడీ పైన అమర్చుకున్నా కానీ మన బాడీలో ఎంత షుగర్స్ ఉన్నాయో చూసుకొని ఆటోమేటిక్గా ఇన్సులిన్
తీసుకుంటుంది అనమాట. Okay. అలా ఇన్సులిన్ పంప్స్ కూడా వచ్చాయి. మరియు లేటెస్ట్గా కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్స్ అని వచ్చాయి అనమాట. మన బాడీలో 5 మినిట్స్కి ఎంత షుగర్స్ ఉన్నాయో కూడా అది ఆటోమేటిక్గా చెక్ చేస్తుంది అనమాట. అందుకని ఇవన్నీ లేటెస్ట్ టెక్నాలజీస్. ఓకే డాక్టర్ గారు, అలాగే మనలో షుగర్ అనేది అటాక్ అయిందా లేదా అన్నది ఆల్రెడీ టెస్ట్ చేయించుకుంటున్నాం, మనం వస్తున్నాం, అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ అయితే జరుగుతుంది. అయితే మన ఇంట్లోనే ఓన్గా టెస్ట్ చేసుకోవడం కూడా చూస్తున్నాం ఇప్పుడు సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే అందరిలో అటాక్ అయిపోతుంది కాబట్టి టెస్ట్ చేసుకుంటున్నారు. ఒక సపోజ్ ఈరోజు టెస్ట్ చేయించుకున్నారే అనుకోండి, చూసుకున్నారు వాళ్ళు మళ్ళీ అంటే 1 మంత్గా లేకుంటే 2 మంత్స్గా మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత మనం మళ్ళీ టెస్ట్ చేసుకోవచ్చు అంటారు? అంటే డయాబెటీస్ లేని వాళ్ళు మినిమం ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేసుకుంటే 140, 160 వరకు ఉందా చూసుకోవాలి. ఓకే, మరియు ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అంటే 140 కన్నా ఎక్కువ ఉంటే కొద్దిగా డౌట్ వచ్చి ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అంటే ఫాస్టింగ్ లో 110 వరకు ఉండాలి. అప్పటికప్పుడే మళ్ళీ డిఫరెన్స్ వస్తుందేమో కదా, మళ్ళీ తిన్నాక 140, 160 దాకా ఉండొచ్చు. మెయిన్లీ గోల్డ్ స్టాండర్డ్ ఏంటంటే HbA1c, గ్లైకాసిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటారు కదా. ఈ టెస్ట్ చేసుకుంటే మనకు 6 కంటే తక్కువ ఉండాలి, అంటే 5.6 వరకు ఉంచుకుంటే HbA1c డయాబెటిక్ లేనట్టు. లేకుంటే 6 కంటే ఎక్కువ ఉంటే మనం కొన్ని జాగ్రత్తలతో షుగర్స్ని కంట్రోల్ చేసుకోవాలి. ఈ టెస్ట్లు ఇంపార్టెంట్ అండి. మరియు ప్రతి డయాబెటిక్ పేషెంట్ ఇయర్కి ఒకసారి ఐ టెస్టింగ్ చేసుకోవడం ఇంపార్టెంట్. మరియు హార్ట్ హెల్త్ ఎలా ఉందో ఒక ఈసీజీ, 2D ఎకో, TMT ఇలాంటి టెస్ట్లు చేసుకోవడం ఇంపార్టెంట్. మరియు ఒక 6 మంత్స్కి ఒకసారి కిడ్నీస్ ఎలా పనిచేస్తున్నాయి అంటే రీనల్ ఫంక్షన్ టెస్ట్ అంటారు కదా, ఇలాంటివి చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. లివర్ పైన కూడా షుగర్ది ప్రభావం ఉంటుంది కాబట్టి లివర్ ఫంక్షన్స్ టెస్ట్ ఇలాంటివి కూడా తీసుకుంటే మంచిది. అంటే ఓవరాల్గా మన బాడీ స్కాన్ కానీ చెకప్లు కానీ ఇవన్నీ 6 మంత్స్కి ఒకసారి లేకుంటే 1 ఇయర్కి ఒకసారి చేసుకుంటే మంచిది. కొన్ని టెస్ట్లు 6 మంత్స్కి ఒకసారి, HbA1c 3 మంత్స్కి ఒకసారి చేసుకుంటే మంచిది. ఓకే, అంటే వీళ్ళ రిపోర్ట్ని బట్టి వీళ్ళు ఎట్లా ఉంది, ఏ విధంగా ఉన్నది అనే దాని ప్రకారంగా మనం ఆ టెస్ట్లు కూడా చేయించుకుంటే మంచిది అంటారు. అవునండి. అలాగే డయాబెటీస్ ఎవరికైతే అటాక్ అవుతుందో వీళ్ళు రెగ్యులర్గా మెడిసిన్స్ అయితే 100% వీళ్ళు యూజ్ చేస్తూనే ఉంటారు. ఇవి వాడటం వల్ల ఇతర అవయవాలు ఏమైనా దెబ్బతినే అవకాశం ఉంటుందా? అసలు డయాబెటీస్ మన బాడీలో అటాక్ అవడం వల్ల ఇతర అవయవాలకి ఎలాంటి ప్రాబ్లం ఉంటుందంటారు? అదండి, డయాబెటీస్ ఇది ప్రోగ్రెసివ్ డిజీజ్ అండి. డయాబెటీస్ ప్రతి అవయవం మీద ఎఫెక్ట్ అవుతుంది. మెయిన్గా డయాబెటీస్ కంటి మీద ఎఫెక్ట్ అవుతుంది, కంటి చూపు మీద, రెటీనా మీద ఎఫెక్ట్ అవుతుంది. దీన్ని డయాబెటిక్ రెటినోపతి అంటారు. కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అవుతుంది, డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. క్రియాటినిన్ పెరిగిపోతుంది, ఓసారి కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అన్కంట్రోల్డ్ షుగర్స్లో ఉంటాయి. అందుకని చాలా జాగ్రత్త ఉండాలి. నెఫ్రాలజిస్ట్ పర్యవేక్షణలో కూడా ఉండాల్సి వస్తుంది కొందరికి. క్రియాటినిన్ చాలా పెరిగిపోతే డయాలసిస్ కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఎక్కువ వరకు డయాబెటిక్ పేషెంట్స్ అన్కంట్రోల్ షుగర్స్ ఉన్నందుకు క్రియాటినిన్ పెరిగిపోయి డయాలసిస్ దాకా కాంప్లికేషన్స్ అవుతాయి అన్నమాట. మరియు ఈ నరాల మీద, ఈ కాళ్ళు చేతుల నరాల మీద కూడా డయాబెటీస్ ప్రభావం ఉంటుంది. దీన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటారు. ఈ తిమ్మిర్లు రావడం, చీమలు పాకినట్టు సెన్సేషన్, మరియు స్పర్శ జ్ఞానం తగ్గిపోవడము, ఇవన్నీ కూడా డయాబెటీస్లో కామన్గా ఉంటుంది. డయాబెటిక్ న్యూరోపతి అంటారు. ఇలా ప్రతి అవయవం మీద కార్డియోపతి అంటారు. హార్ట్ మీద ఎఫెక్ట్ ఉంటే కార్డియోపతి అంటారు. మరియు లివర్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఫ్యాటీ లివర్ డయాబెటీస్లో కామన్. అందుకని ప్రతి అవయవం డయాబెటీస్లో ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి చాలా మనం షుగర్స్ని కంట్రోల్ చేసుకొని డాక్టర్ పర్యవేక్షణలో టెస్టులు చేసుకుంటూ ఉంటే డెఫినెట్లీ ప్రాణాంతకం కాదండి. అలాగే డయాబెటీస్ ఉన్నటువంటి పేషెంట్స్ మనం ఎవరైనా చూసుకుంటే వీళ్ళకి ఏంటో అంటే ప్రత్యేకంగా వీళ్ళకి ఎక్కడైనా కాలు మీద దెబ్బలు తగలటం, వాటి పుండుగా అవ్వటం, ఆ పుండు కాస్త పెద్దగా అవ్వటం, అది కాలు తీసేంత స్టేజ్కి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుందండి. అంటే వీళ్ళు సాధారణంగా ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలా, వెంటనే డాక్టర్ని సంప్రదించాలా, ఆ ప్రాబ్లం అప్పుడే ఫేస్ చేసుకోవాలా, లేకుంటే నార్మల్ పర్సన్ లాగా ఏదో చిన్న తగిలిందిలే, ఒక ఇనుప వస్తువులు కూడా ఏదైనా ఐరన్కి సంబంధించింది ఏదైనా గుచ్చుకున్నా అది చాలా త్వరగా వాళ్ళకి స్ప్రెడ్ అయిపోతుంది, అదంతా గాయం పెద్దగా అయిపోతుంది. ఎంతో మందిని చూస్తున్నాం. పర్టికులర్గా మాత్రం డాక్టర్ గారు వాళ్ళకి ఎక్కువ శాతం బొటన వేలికి, కాళ్ళకి వాళ్ళకి తగులుతూ ఉంటే అక్కడే వస్తుంటాయి. ఎందువల్ల అంటారు ఇది? ముందుగా చెప్పుకున్నట్టు డయాబెటీస్ వలన ప్రతి అవయవం ఎఫెక్ట్ అయినట్టే ఈ రక్త నరాలలో ఈ కొవ్వు పేరుకోవడము,
అథెరోస్క్లెరోసిస్ అంటారు, ఇలాంటిది ఎక్కువ కావడం డయాబెటీస్లో కామన్ అండి. ఈ రక్త ప్రసరణ సరిగా లేకుండా అవయవాలకు, ఈ కాళ్ళకు చేతులకు కూడా ఈ న్యూట్రిషన్ అందకుండా, ఆక్సిజన్ సరిగా అందకుండా ఇలా ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఇన్ఫెక్షన్ షుగర్స్ ఎక్కువ ఉన్నందుకు అక్కడ బ్యాక్టీరియా, ఈ ప్యాథోజన్స్ అనేటివి ఎక్కువైపోయి సెప్టిక్కి దారితీస్తుంది. అందుకని డయాబెటిక్ పేషెంట్స్లో ఈ గాయాలు మానకపోవడం ఉంటుంది. మరియు ఈ గాయాలు తొందరగా ఇన్ఫెక్షన్ వచ్చి ఈ యాంపుటేషన్ అంటే కొట్టేసే దశకు రావడం జరుగుతుంది అన్నమాట. అంటే చాలా కేర్గా ఉండాలండి, చాలా కేర్ఫుల్ ఉండాలండి. కాళ్ళని కంటిలాగా చూసుకోవాలి అని మేము చెప్తుంటాం అన్నమాట, డాక్టర్స్ పేషెంట్స్కి చెప్తుంటాం. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్లో భర్తకు ఉంటే కనుక అది భార్యకి రావడం, భార్యకు ఉంటే భర్తకు రావడం, ఇలా జరుగుతుందంటారా? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పటికి కూడా పేషెంట్స్ అడుగుతుంటారు, డాక్టర్ త్రివిక్రమ్ మా వైఫ్కి ఉందండి, నాకు వస్తుందా డయాబెటీస్ అని. ఇది ఒక అపోహ మాత్రమే అండి. వైఫ్ నుండి హస్బెండ్కి, హస్బెండ్ నుండి వైఫ్కి అసలు ఈ డయాబెటీస్ రాదు. పేరెంట్స్కి ఉంటే ఒక ఛాన్స్ ఉంటుంది రావడానికి, గ్రాండ్ పేరెంట్స్కి ఉన్న ఛాన్స్ ఉంటుంది, మన ఫ్యామిలీ ట్రీలో ఎవరికైనా ఉన్నా కానీ వచ్చే ఛాన్స్ కొద్దిగా ఉంటుందండి. కానీ ఎక్కువ వరకు ఈ జీవన శైలి సరిగ్గా ఉంటే ఈ డయాబెటీస్ని మనం దూరం పెట్టుకోవచ్చు, రాకుండా చూసుకోవచ్చు, వచ్చినా కానీ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాంటి అనారోగ్యం కోసమైనా సరే మన జీవనశైలి, మనం తీసుకునే ఆహారం కావచ్చు, మన రెగ్యులర్గా మనం చేసే వ్యాయామం కావచ్చు, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు నిజంగానే మనలో ఏదైనా ఒక వ్యాధి ఉన్నా సరే కూడా మన ఆహారపు అలవాట్ల వల్ల మనం ఒక 50-60% మనం సేవ్ అయిపోవచ్చు అండి ఖచ్చితంగా. అవును డాక్టర్ గారు. అలాగే సాధారణంగా అంటే ఆల్కహాల్ అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వేరే ఏ ప్రాబ్లం ఉన్నా సరే కూడా డాక్టర్ ఒకటే సజెస్ట్ చేస్తారు, మీరు స్మోక్ చేయడం అలవాటు ఉంటే దాన్ని బంద్ చేసేసేయండి, ఆల్కహాల్ అలవాటు ఉంటే దాన్ని మీరు తీసుకోవద్దు, అప్పుడు మీకు ఇంకా బెటర్గా ఉంటుంది లైఫ్ స్టైల్ అని చెప్తూ ఉంటారు. ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అది ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుందంటారా? ఈ డయాబెటిక్ పేషెంట్స్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్కి దూరం ఉంటే మంచిదండి. కానీ కంప్లీట్గా ఎవరైతే ఆల్కహాల్ని అవాయిడ్ చేయలేకపోతున్నారో వాళ్ళు కొద్దిగా ఒక మోతాదులో తీసుకుంటే, అంటే వీక్లీ వన్స్ సోషల్గా, అంటే ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఓకే, ఒక మినిమం ఒక 2 పెగ్స్, అంటే 2 పెగ్ అంటే ఒక 30 ml 2 తీసుకుంటే 60 ml అవుతుంది. ఓకే, అలా 60 ml దాకా, లేకుంటే మ్యాక్సిమం 90 ml దాకా ఎప్పుడైనా తీసుకోవచ్చు విస్కీ లాంటిది. ఓకే, కొన్ని ఎక్కువ స్వీట్ ఉన్న ఆల్కహాల్స్ తీసుకోకపోవడం మంచిది. ఇన్ జనరల్గా అయితే షుగర్ పేషెంట్స్ మెయిన్గా స్మోకింగ్తో ఈ రక్తనరాలు ఇంకా దెబ్బతింటాయి కాబట్టి, స్మోకింగ్లో ఉన్న కార్సినోజెన్స్ ఇవన్నీ కూడా మంచిది కాదు కాబట్టి, అందులో ఉన్న టాక్సిక్ సబ్స్టెన్సెస్ మంచిది కాదు కాబట్టి, ఈ డయాబెటిక్ పేషెంట్స్ స్మోకింగ్ అవాయిడ్ చేస్తే మంచిది. సోషల్గా అప్పుడప్పుడు ఆల్కహాల్ తీసుకుంటే, చాలా జాగ్రత్తగా తీసుకుంటే ఓకే అండి. ఫైనల్గా చెప్పండి, డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆహార విషయంలోనే కానీ ప్రతి ఒక్క విషయంలో అంటే మెయిన్లీగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో వాళ్ళకి అది ఒక్కటి చెప్పండి, మనం క్లోజ్ చేద్దాం. డయాబెటీస్ ఏమి ప్రాణాంతకమైన వ్యాధి కాదండి, కానీ షుగర్స్ కంట్రోల్ లేకుంటే ఈ డయాబెటీస్తో వచ్చే కాంప్లికేషన్స్తో ఈ ఇన్ఫెక్షన్స్ పెరిగిపోవడము, లేకుంటే అవయవాలు దెబ్బతినడము, అంటే కిడ్నీస్ దెబ్బతినడము, లేకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము, ఇలాంటివి డయాబెటీస్లో కామన్ ఉంటాయి. కాబట్టి మనం షుగర్స్ కంట్రోల్ చేసుకొని ఒక మంచి జీవన శైలి ఉంటే, అంటే రోజు ఒక 30 minutes to 40 minutes 45 minutes వాకింగ్, యోగా, లేకుంటే ఏమీ లేకుంటే ఒక 2 పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేసుకోవచ్చు. ఇలాంటిది ఏదన్నా ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటే, మనం తిన్న ఆహారంలోని క్యాలరీస్ని మనం వాడుకుంటే ఈ షుగర్స్ కంట్రోల్లో ఉండి ఏ కాంప్లికేషన్కి దారితీయదు. మరియు ఒక డయాబెటీస్ డాక్టర్, లేకుంటే మంచి న్యూట్రిషనిస్ట్, లేకుంటే ఎండోక్రైనాలజిస్ట్ పర్యవేక్షణలో ఒక బ్యాలెన్స్ డైట్, అంటే తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న, తక్కువ పిండి పదార్థాలు ఉన్న ఆహారం, మరియు మంచి ప్రోటీన్స్ అండ్ మంచి ఫ్యాట్ ఉన్న ఆహారం తీసుకుంటే, మంచి విటమిన్స్ ఉండి, ఓకే, మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ కరెక్ట్ ఉండి బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే షుగర్స్ కంట్రోల్లో ఉంటాయండి. మరియు ఈ స్ట్రెస్, అంటే మెంటల్ స్ట్రెస్కి మనం చాలా గురవుతున్నాం. ఒక వర్క్ లైఫ్ అండ్ ఆఫీస్ లైఫ్ బ్యాలెన్స్ లేకుంటే
ఈ షుగర్స్ పెరిగిపోయి అంటే స్ట్రెస్ హార్మోన్స్ పెరిగిపోయి షుగర్స్ పెరుగుతాయి. అందుకని ఒక పాజిటివిటీ, ఒక మెడిటేషన్ ఇలాంటి రిలాక్సింగ్ టెక్నిక్స్తోని స్ట్రెస్ తగ్గించుకుంటే చాలా మంచిది. మరియు ఒక మంచి డాక్టర్ పర్యవేక్షణలో కరెక్ట్ ఉండి రెగ్యులర్ చెకప్స్ చేసుకొని టెస్ట్ చేసుకొని షుగర్స్ని కంట్రోల్ చేసుకుంటే డెఫినెట్లీ నార్మల్ పర్సన్ లాగానే డయాబెటిక్ పేషెంట్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చండి. డాక్టర్ గారు, డయాబెటీస్ సంబంధించినటువంటి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ కానీ, జ్వరానికి సంబంధించినటువంటి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ కానీ ఈరోజు మాతో షేర్ చేసుకున్నందుకు, మా ఛానల్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, అంటే జ్వరము, విష జ్వరాలు, అలాగే డయాబెటీస్ సంబంధించినటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్ గురించి డాక్టర్ త్రివిక్రమ్ గారు ఈరోజు మన ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో ఎన్నో విషయాలు మనతో చర్చించడం జరిగింది. మరొక డాక్టర్ ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి V5 న్యూస్.